జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం మీకు మీ యొక్క జన్మ నక్షత్రం ప్రకారం కానివ్వండి, ప్రస్తుత గోచార రీత్యా కానివ్వండి, సూర్యగ్రహం కనుక అనుకూలంగా లేకపోయినట్లయితే ఎటువంటి కార్యక్రమాలు మనం చేయాలో తెలుసుకుంటాం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యాయ నమః. నవగ్రహాలలో మొదటిది, ముఖ్యమైనటువంటిది, అన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది, ముఖ్యంగా సమస్త లోకాలలో ఉండేటువంటి ప్రాణకోటికన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది ఈ యొక్క సూర్యనారాయణమూర్తి, సూర్యగ్రహం అంటాం. ఆ యొక్క సూర్యగ్రహం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సూర్యుడు నవగ్రహ మండపంలో మధ్యలో ఉంటాడు. ఆ యొక్క సూర్యుడు యొక్క శక్తి వల్లే ఈ యొక్క సమస్త లోకాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మన భూమితో పాటుగా మిగిలిన గ్రహాలు కూడా సూర్యుడి యొక్క శక్తిని ఆధారం చేసుకొని సూర్యుడు కేంద్రంగా ఇవన్నీ కూడా వాటి యొక్క గమనాన్ని నడుపుతూ ఉంటాయి. అటువంటి సూర్య భగవానుడిని ఉపాసన చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఆత్మకారకుడు ఆయన. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి మమ ఆత్మపీడోపశాంతయే అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి మన యొక్క ఆత్మకి సంబంధించినటువంటి దోషాలు ఏదన్నా ఉన్నా, అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహరీత్యా గోచార రీత్యా ఆయన ఉండవలసిన స్థానంలో ఉండకపోయినా ఆ యొక్క దోషాలు మనకు తగులుతాయి. కాబట్టి ఆ యొక్క దోషాలను నివృత్తి చేసుకోవాలంటే సూర్యగ్రహ ఆరాధన చేయాలి. సూర్యగ్రహ ఆరాధన చేయాలంటే ఆయనకి శ్లోకం ఉంది. వేదీ మధ్యే లలిత కమలే కర్ణికాయాం రథస్థః సప్తాశ్వో అరుణ సప్తాశ్వోర్కో అరుణ రుచి వపు సప్త రజ్జు ద్విబాహు గోత్రే రమ్యే బహువిధ గుణే కాశ్యపాఖ్యే ప్రసూతః కాళింగాఖ్యే విషయజనితః ప్రాగ్ముఖః పద్మహస్తః పద్మాసనః పద్మకరో ద్విబాహుః పద్మద్యుతి సప్తతురంగవాహః దివాకరో లోకవపుః కిరీటీమయి ప్రసాదం విదధాతు దేవః. ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ అమృతమర్త్యం చ హిరణ్యయేన సవితా రథేన దేవో యాతి భువనాని పశ్యన్ అని చెప్తూ సూర్యుని యొక్క వివరణ మనకు చెప్తారు. ఓం భూర్భువస్సువః సూర్యగ్రహ ఇహ ఆగచ్చ. సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజ రథ పతాకాదిశోభితం దివ్యరథసమారూఢం సాంగం సాయుధం సవాహనం సశక్తిం సపత్ని సపుత్ర సపరివార సమేతం అని చెప్పి ఆయన కళింగ దేశాధిపతిం కాశ్యపసగోత్రం ప్రభవ సంవత్సరే మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం భానువాసరే అశ్వినీ నక్షత్రే జాతం సింహరాస్యాధిపతిము కిరీడినం సుఖాసీనం స పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ట అస్మిన్ అధికరణే మధ్యే వర్తులాకార మండలే గోధూమలాన్యస్యోపరి స్వర్ణ ప్రతిమా రూపేణ సూర్యగ్రహం ఆవాహయామి అంటారు. సూర్యుడు ఎక్కడ ఉంటాడు అంటే గ్రహమండలంలో మధ్యలో ఉంటాడు. ఆయన కాశ్యప సంధ్యాతుడు, కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. అలాగే సూర్యుడు ఏ రోజు జన్మించాడు అంటే మాఘమాసం వచ్చేటువంటి శుద్ధ సప్తమి నాడు ఆదివారం రోజున జన్మించాడు. మాఘ శుద్ధ సప్తమి మనం కూడా చెప్తాము. ఆ రోజున సూర్య జయంతి కాబట్టి మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి వద్ద ఆ రోజున అన్ని రథాలు కూడా మనకి తిరుగుతూ ఉంటాయి. దాన్ని ఆ రోజున రథ సప్తమి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అటువంటి సూర్యనారాయణుడు ఎలా ఉంటాడయ్యా అంటే రక్తవర్ణం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం. సమస్త లోకానికి కూడా కారకుడైనటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు గ్రహమండలాన్నింటికి కూడా మధ్యలో ఉంటూ రక్తవర్ణం రక్తగంధం అంటే ఎరుపు వర్ణంలో ఉంటాడు అని మన శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పడం జరిగింది. అలాగే ఆయన వర్తులాకార మండలంలో ఉంటాడు అంటే ఆయన గోళాకారం రౌండ్గా ఉంటాడని చెప్పడం కూడా మన మహర్షులు చెప్పడం జరిగింది. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి ధాన్యం ఏంటి అంటే గోధుమ ధాన్యం. కాబట్టి ఎవరెవరైతే సూర్యగ్రహ ఉపాసన చేస్తారో సూర్యగ్రహ అనుగ్రహం కోసం
సూర్యగ్రహ శాంతి కోసం ఎవరైతే పూజలు చేస్తారో వారు ఆదివారం రోజున, కుదిరితే సప్తమి రోజున ఆ యొక్క సూర్యుడు ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్య భగవానుని అర్చించి ఆయనకి ఇష్టమైనటువంటి ఎరుపు వస్త్రాలు, ఎరుపు పూలు పెట్టడం మంచిది. అలాగే సూర్యుని యొక్క సంఖ్య 7 కాబట్టి 7000 సార్లు ఆ యొక్క సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయటం, అందులో 10వ వంతు అంటే 700 సార్లు ఆ యొక్క మూలమంత్రంతో క్షీర తర్పణం చేయటము, తరువాత అందులో 10వ వంతు అంటే 70 సార్లు ఆవు నేతితోటి సూర్యగ్రహ మూలమంత్ర హవనం చేయడము, ఇవన్నీ కూడా మంచిది. కాబట్టి అలాగే ఇవన్నీ కూడా అయిన తరువాత సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమ ధాన్యం కాబట్టి ఆ గోధుమలు ఎవరికైనా దానం ఇవ్వడం కానీ, లేదు అంటే ఆవుకు కానీ ఎవరికైనా సరే ఆ గోధుమలు కానీ గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు నైవేద్యాన్ని పెట్టడం కూడా మంచిది. కాబట్టి మీలో ఎవరైనా సరే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం కోసం చూస్తున్నట్లయితే వారందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి విధి విధానాలను పాటిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి గ్రహాన్ని మనం కూడా ఆరాధించేటప్పుడు వారికి ఉత్తరం దక్షిణాలలో అధిదేవత ప్రత్యధిదేవతలు అని ఉంటారు. సూర్యుడికి దక్షిణాన అగ్ని, అలాగే ఉత్తరాన రుద్రుడు ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా వారిద్దరిని కూడా మనం ఆరాధించాలి. ప్రతి గ్రహాన్ని ఆరాధించేటప్పుడు అధిదేవత ప్రత్యధిదేవత సహిత సూర్యగ్రహం ఆరాధయామి అని సూర్యుడిని మనం ఆరాధించాలి. ఈ విధంగా ఎవరెవరైతే సూర్యగ్రహ ఆరాధన చేస్తారో వారికి తప్పకుండా వారి యొక్క జన్మ జాతక రీత్యా ఉన్నటువంటి సూర్యగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీ అందరూ కూడా మీ సంబంధించినటువంటి దోషాలు పోగొట్టుకుంటారని, అలాగే మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే కింద ఇచ్చినటువంటి నంబర్కు సంప్రదించండి లేదా అక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.